పిల్లల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే ఇద్దరు కొట్టుకోకుండా ఎంచక్కా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని బాగా చూసుకుంటారని అనుకుంటూ ఉంటాం కదా, అలా ఏమీ ఉండదు. ఇగో ఇలా కొట్టుకుంటూ ఉంటారు, కానీ ఎఫెక్షన్ చూపించుకోవడం కూడా అలానే ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య నేను దూరాననుకో, మధ్యలో నేను బకరాన్ అయిపోతా. అలాని వెళ్లకుండా ఇలానే చూస్తూ ఉన్నాను అనుకోండి, ఇక వాళ్ళిద్దరి మధ్య వారు చాలా పెద్దగా అయిపోతుంది. ఇప్పటి వరకు జోక్గా నడిచిన గొడవ సీరియస్ అయిపోతుంది. అసలు ఎప్పుడు అడుగుతూ ఉంటా ఆ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని. అస్సలు ఒప్పుకోరు. నాకు తెలిసి అన్వితానే 90% అన్విత దగ్గర నుంచి ఆ గొడవ స్టార్ట్ అవుతుంది. మొన్న ఒక రోజు ఇద్దరు గొడవ పడుతుంటే అనుకోకుండా నా చేతిలో ఫోన్ ఉంది, అందుకని ఇలా కవర్ చేసి చాలా సార్లు వాళ్ళని బెదిరిస్తూ ఉంటా, మీరు కొట్టుకుంటే ఇలా వీడియో తీసి పెట్టేస్తా అని చెప్పేసి. అంతలోనే ఆపేస్తారనమాట. అయితే ఈ మధ్య అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు, నేను పెట్టను అనుకుంటున్నారు. అందుకని ఈసారి పెట్టేద్దామనేసి ఇంక ఇలా అయితే షేర్ చేస్తున్నాను. ఇంతకీ మీ ఇంట్లో కూడా ఇలా టామ్ అండ్ జెర్రీస్ ఉన్నారా? అయితే ఎవరు టామ్ ఎవరు జెర్రీ? మా ఇంట్లో జెర్రీ ఎవరంటే తప్పకుండా నేను అన్వితానని చెప్పేస్తా. No. 5 seconds, you have to leave. I left. Ashika, what you? Lego Anna. I'm telling you, no. Shut up and open my phone. Shut up and open it. Then go get lost. ఏం అడుగు. అక్క ఫోన్ ఎందుకు లాక్ చేసావు గీతు? ఇది ఆప్ ఇంకా. ఒకవేళ లాక్ చేసాడు అనుకో, తర్వాత తీసిస్తాడు కదా, ఎందుకు కొట్టుకుంటున్నారు? టైం చూసావా? 11 అవుతుంది. ఎప్పుడు పడుకుంటారు ఇంకా? అసలు గొడవ అంతా నువ్వే కదా.